ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. సాయి టీవీ ప్రేక్షకులకు, సాయి బంధువులకు సాయి మాత కార్యక్రమానికి స్వాగతం. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. నిజంగా అమ్మ కంటే అందమైన బంధం, అమ్మ ప్రేమ కంటే తీయనైన ప్రేమ సృష్టిలో మరొకటి ఉండదు. అయితే అమ్మ ప్రేమ అంటే కేవలం మనకు జన్మనిచ్చిన అమ్మ మాత్రమే కాదు, నిస్వార్థంగా మనల్ని ప్రేమించే ఏ ప్రేమ అయినా కూడా తల్లి ప్రేమతోనే పోల్చొచ్చు. చాలా పవిత్రమైన ఈ మాతృత్వపు ప్రేమ మాధుర్యం అనేది మనకు మన తల్లి నుండి మాత్రమే కాక మన రోజువారీ జీవితాల్లో అనేక రూపాల్లో అందుతూనే ఉంటుంది. దీన్ని మనం గుర్తించము. ఒక్కసారి కనుక మనం మన నిత్య జీవితంలో మాతృప్రేమను ఏ విధంగా ఆస్వాదిస్తున్నాము, ఏ విధంగా మనల్ని అమ్మ ప్రేమ అనేది కాపాడుతూ ఉంది అనేది తెలుసుకుంటే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. మన జీవితాలు ఉన్నంత ప్రశాంతంగా ఇంకెవరి జీవితాలు ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే ప్రకృతి మన తోబుట్టువు లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే అంతకంటే కూడా ఎక్కువ. ప్రకృతి మనకి అమ్మ అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. పంచభూతాలతోనే మన ఈ దేహం నిర్మించబడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రకృతిని మనల్ని కలిపి సృష్టించిన వారు ఎవరు? ఆ శక్తి ఏంటి? మనం ప్రకృతి నుంచి సృష్టించబడ్డామా, లేదా ప్రకృతి కోసం మనం సృష్టించబడ్డామా? మన కోసం ప్రకృతి సృష్టించబడిందా? అసలు మనకి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి? ఆలోచిస్తే సమాధానం చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రకృతే ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాం? ప్రకృతిని అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్ని చోట్ల మనకు తెలియకుండానే ప్రకృతికి హాని కూడా చేస్తున్నాం. ప్రకృతికి మాతృప్రేమకు సంబంధం ఏంటి? చాలా వినటానికి వింతైన ప్రశ్నగా ఉంటుంది, కానీ ఆలోచిస్తే మన జీవితం అంతా అందులోనే ఉంటుంది. మనకి ఒక్కొక్కరికి ఎవరి పరిధిలో ఎవరికున్న పరిస్థితుల్లో వారి కష్టాలు, వారి సమస్యలు వారికి ఉంటాయి. అన్నిసార్లు అందరితో చెప్పుకోలేము. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వారివి. చెప్పుకోవడానికి ఆత్మీయులు లేక కొన్నిసార్లు, చెప్పుకోలేనంత కష్టం వచ్చి ఇంకొకసారి, మరోసారి మరొకటి ఎప్పుడు ఉండే కష్టాలనా, లేకపోతే ఎవరితో చెప్తే ఎవరు తీరుస్తారన్నా. అలాంటప్పుడు నిజంగా ఎవరిష్టానికి తగింది వాళ్ళు. ఓ చక్కని పువ్వునే చూడండి. ఉదాహరణకి మనం అనుకుందాం, కొందరికి మొక్కలు ఇష్టం, కొందరికి నీళ్ళు ఇష్టం, కొందరికి ప్రకృతి అంతా ఇష్టం. అంటే కొండలు ఇష్టం, ఆకాశం ఇష్టం. ఏదేమైనా సరే ఈ ప్రకృతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఎవరిష్టాలు వాళ్ళకే ఉన్నా సరే కామన్గా అందరికీ నచ్చేది, నచ్చకపోవడము అనే ప్రశ్న లేకుండా అందరినీ ఆహ్లాదపరిచేవేవి అంటే పువ్వులు, మొక్కలు. చాలా కామన్ ఇంట్రెస్ట్ కదా. ఎవరు వాటిని, అసలు ఏ పువ్వు అయినా చూడండి, ఎవరు వాటిని అంత అందంగా మలిచారు. అది ఇంత చిన్న గడ్డి పువ్వు అయినా మనం పట్టించుకోము. అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళైతే పొలాల్లో, లేదా మనమైతే పార్కుల్లో, లేదా ఇలా మనం చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న గడ్డి పువ్వులు, అంత చిన్న వాటికి అంత చక్కటి రంగేసి అంత అందంగా ఎవరు వాటిని తీర్చిదిద్దారు? లేదా బంతిపూలు, గులాబీ పూలు, చామంతులు, వేటందం వాటిదే. ఏదైనా ఒక్కసారి వాటిని అలా చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన మనసుకి ఎంత హాయిగానో ఉంటుంది కదా. అప్పటి వరకు అసలు మనం ఏదో సమస్యలో ఉన్నామని కూడా మనకు గుర్తురాదు.
కాసేపు అలా చూస్తూ 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 ఉంటాం. మనసు తేలికైపోతుంది, ముందు డైవర్ట్ అవుతాం, కాసేపు ఆ సమస్య నుంచి మనల్ని మనం మర్చిపోతాం. అంటే మనం ఏ ప్రయత్నం చేయకుండానే మనల్ని ఓదార్చి మన మనసుకి సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? ప్రకృతి. ఆ తర్వాత అది అందరము అనాలోచితంగా చేసే పని. అప్పుడు మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఎందుకంటే ప్రకృతి మనకి తల్లి అని అనుకుందాం. మనము మాతృప్రేమాన్ని కదా ఆస్వాదించాలి, అప్పుడే కదా మన జీవితం ఆనందంగా ఉంటుంది. సరే, ప్రకృతి మన తల్లి అనుకున్నాం. మనకేదో పువ్వులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఒక కళ్ళకి పచ్చని ప్రకృతి, రంగురంగుల పువ్వులు. ఆలోచిద్దాం ఇంకొంచెం లోతుగా. అనాలోచితంగానే వాటిని చూసినా మనకి హాయిగా ఉంది, మన కష్టాలు మర్చిపోయాం. వాటిని అంత అందంగా తీర్చిదిద్దింది ఎవరు? ఒక బంతి పువ్వే తీసుకోండి, పెద్ద సువాసన ఏమి ఉండదు, కానీ వాటికి కూడా వాసన ఉంటుంది, మనసుకు నచ్చేంత వాసనే ఉంటుంది. కొందరికి అది నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా ఔషధపరంగా అయినా సరే, అంటే పూజకి అలంకరణలకు వాడతాం కదా మనం మాలలు, పూజా మందిరానికి వాడినా గుమ్మానికి వాడినా బంతి పూల కంటే మనం అంటే ఎంత డబ్బున్నా సరే గులాబీ పూల మాలలు కానీ ఇంకో మాలలు కానీ మనం వేయం. బంతి పూలు వేస్తేనే మనకి ఆ ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతుంది. సో వాటిని అంత అందంగా ఒకదానంట ఒకటి రెక్కలంత ఒత్తిగా తీర్చిదిద్దేలా వాటిని అమర్చి పంపింది ఎవరు? వాటికి మనం ఏం పూస్తే ఆ వాసన తేగలం? సహజంగా వాటికంటూ వాటికి ఆ వాసన, ఆ చక్కని పరిమళం, అంత చక్కటి రంగులు, ఎక్కడ ఇంత కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా అంత అందమైన రంగులు తీర్చిదిద్దింది ఎవరు? ఒక బంతి పూలే కాదు, ఏ సీజన్లో అవి కదా. ఎండాకాలం వస్తే చక్కగా మల్లెపూలు, జాజిపూలు, శీతాకాలంలో చామంతులు, వర్షాలు పడితే ఇంకొకటి. అంటే మనం ఇళ్ళలో పెంచుకునేవే కాదు, అడవిలో పెంచుకునేవైనా సరే ఎండాకాలం వస్తే చాలా రకాల అడవి పూలు మనం చూస్తూ ఉంటాం. రోడ్ పక్కన పెంచుతూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎంత అందంగా పూస్తాయో అసలు. మనమేమన్నా చేసామా వాటిని? ఎన్నడన్నా వెళ్ళి వాటికి నీళ్లు పోసామా? అంతెందుకు, మనం ఆ దారిని వెళ్తూ ఉంటున్నాం, ఎప్పుడో ఏ మేకలో గేదెలో ఆవులో తినేస్తూ ఉంటాయి, మనం తోలను కూడా తోలం. కానీ వాటికి అదృష్టం ఉండి అవి పెరిగి చక్కగా పూలు పూస్తే మాత్రం మనం వాటిని చూసి చాలా ఆనందిస్తాం. అబ్బో ఎంత బాగా పూసిందో, ఒక్క ఆకు కూడా లేకుండా చెట్టు నిండా పూలే పూసింది అని మురిసిపోతూ ఉంటాం. అసలు ఇంత అందమైన ప్రకృతిని అంతా సృష్టించింది ఎవరు? ఇంత చక్కగా సమకూర్చింది ఎవరు? ఈ కాలాల్లో ఇవి పూయాలి, అవన్నీ కూడా మళ్ళీ మనము ఒకవేళ ఔషధపరంగా ఉపయోగించుకున్నా మనకి మంచిదన్నమాట. అంటే నీళ్ళల్లో వేసి టీలాగా తాగితే మంచిది. కొన్ని మనము బట్టలకి రంగులకు వాడతాము, లేకపోతే హోలీ పండుగలో వాడతాము, పూజలకి వాడతాము. ప్రతి ఒక్కటిని వేటి ప్రత్యేకత వాటిది. ఒక్కో దాన్ని ఒక్కో సందర్భంలో వాడుకుంటూ ఉంటాము. ఎందుకు మన కోసం ఇవన్నీ సృష్టించాలి? ఎవరు సృష్టించారు? ఎవరంటే విశ్వమాత. ఎవరా విశ్వమాత? ఎందుకు ఈ విశ్వాన్నంతా ఇంత చక్కగా మనల్ని, మనతో పాటు వీటన్నింటినీ సృష్టించింది? ఇవంతా మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మన సమస్య చాలా చిన్నది. మనం ఈ సృష్టిలో ఎంత వాళ్ళము? మహా అంటే కొన్ని కోట్ల సంవత్సరాల వయసున్న ఈ సృష్టిలో మనము 60 లేదా 70 సంవత్సరాలు బాగా అదృష్టం ఉంటే, నిజంగా అదృష్టం ఉంటేనే 100 ఏళ్ళు ఒకవేళ బతికినా సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న భార్యాభర్తలో లేదా తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఎవరికి వాళ్ళు ఉన్న నలుగురో ముగ్గురో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడానికే సమయం సరిపోనంత బిజీ దీంట్లో, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కోట్ల సంవత్సరాల సృష్టిలో మన జీవితం అంతా కూడా పెద్దవాళ్ళు ఆశీర్వదించినట్టుగా ఉన్న కేవలం 100 అంటే 100 సంవత్సరాలు. దీంట్లో చాలా రఫ్గా చెప్పుకున్న 50 సంవత్సరాల వయసు నిద్రలోనే గడిచిపోగా, మిగతావంతా కూడా కొంత ఆనందానికి, కొంత సమస్యలు ఆలోచించడానికి, కొంత ప్రయాణానికి, కొంత ఆహారానికి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన ఆయుష్, మన జీవితం అంతా చాలా చిన్నది. దాంట్లో మనం ప్రస్తుతం అనుభవిస్తున్న సమస్య లేదా మనం సమస్య అనుకుంటున్నది మరీ చిన్నది. మన జీవితంలో మనకే 30 ఏళ్ల వయసులోనూ ఒక సమస్య వస్తుంది.
అంటే ఈ 30 సంవత్సరాల నుంచి మనం ఎన్నో రోజుల్ని గడుపుంటాం. అంతకుముందు కూడా మనకి ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి. మనం గుర్తించినా గుర్తించకపోయినా అప్పుడు కూడా మనకి ప్రకృతి ఏదో ఒక విధంగా సహాయపడి మనల్ని ఓదార్చి ముందుకు తీసుకెళ్ళే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే తీసుకువెళ్తుంది. ఇంత అందమైన సృష్టి చేసినవాడు, ఈ సృష్టిలో నన్ను భాగం చేసినవాడు అయిన ఆ పరమాత్మ నన్ను కూడా కాపాడుతాడు అని ఒక ధైర్యం వస్తుంది. అయితే ఈ పరమాత్మ ఇదంతా చేయడానికి కారణం ఏంటి? మనం అనుకుంటే తల్లికి బిడ్డపై ఉండే ప్రేమ. బిడ్డలకి సహజంగా తల్లి అంటేనే కదా దగ్గర. అది ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా తల్లి దగ్గర దొరికే భరోసా, తల్లి అంటే ఉండే ప్రేమ, తల్లి అంటే దొరికే ధైర్యం వేరు. కాబట్టి మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తప్పకుండా ప్రకృతిని ఆశ్రయించినప్పుడు మనకి ఓదార్పు దొరుకుతుంది. ఇది మనందరము గమనించుకుంటే మనం ఎప్పుడూ ఎవ్వరము కూడా ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తిన ఎవ్వరము కూడా ఒంటరి వాళ్ళము కాదు. మనకి తోడుగా ఇంకొక శక్తి ఉంది. మనల్ని సృష్టించిన ఈ విశ్వ ప్రేమ ఏదైతే ఉందో అదే ప్రేమ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ అనేక రూపాల్లో మన చుట్టూనే ఉంది అనేది మనకి ఒక స్ఫురణ కలుగుతుంది. మరి ఇదంతా మనకి సాయిమాత ఏనాడైనా సచ్చరిత్రలో లిఖించి ఉంచారా? ఎందుకంటే మనము ఒకసారి సాయిమాత ఒడికి చేరిన తర్వాత, సాయిని ఆశ్రయించిన తర్వాత, సాయే మన జీవితము అనుకున్న తర్వాత, సాయి సూచించిన విధంగానే నడవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. సాయి సూచించిన విధంగా నడవడం లేదా సాయి చెప్పిన విధంగా నడవడం అనేది మనకే కాదు, ఈ సృష్టిలో ఎవరికి ఎన్నటికీ సాధ్యం కాని విషయం. అయినా సరే కొన్ని విషయాల్లో అయినా సరే మనము సాయిమాత మనకి ఏం చెప్పింది, తన బిడ్డలు ఎలా ఉండాలని రూపొందించింది సాయి ప్రేమ అనేది మనం ఆలోచించుకుంటే ఈ నిర్దేశనం మనకి అర్థమవుతుంది. మన జీవితాలు సుఖంగా గడుస్తాయి. సాయి 16 ఏళ్ల బాలుడుగా మొట్టమొదటిగా ప్రకటితమైంది ఎక్కడ? షిరిడి గ్రామానికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు కింద కదా. అంటే అక్కడి నుంచి బాబాగారు మొట్టమొదటిగా మానవ దేహం తీసుకొని మనందరి కోసం ప్రకటితమైంది ఎక్కడ? వేప చెట్టు కింద. వేప చెట్టు అంటే ఏంటి? మనం ఇప్పటికీ కూడా, అంటే నాకైతే తెలుసు, సిటీల్లోనే పుట్టి పెరిగిన వాళ్ళకి తెలియదేమో, ఇప్పటికీ గ్రామాల్లో వేప చెట్టుని అమ్మవారిగా కొలిసి శుక్రవారాల్లో వేప చెట్టుకి పసుపు రాసి బొట్టు పెడతారు. వేప చెట్టుని అంత పూజనీయంగా చూస్తారు. వేప చెట్టు దగ్గర ఒక బొడ్రాయి పాతి ఊరందరినీ ఆ బొడ్రాయి చల్లగా చూస్తుంది అని అలా పూజలు కూడా చేస్తారు. ఇదంతా తెలియకపోయినా సరే టీకాలు వేయించినా మందులు వేసినా ఏం చేసినా అమ్మవారు వస్తే ఎక్కడైనా 2 వేపాకులు సంపాదించి పిల్లలకి, అంటే చికెన్ పాక్స్ లాంటివి వస్తే 2 అయినా సరే వేపరెమ్మలు తెచ్చి పిల్లల దగ్గర పెడతారు కదా. అలా పెట్టలేకపోయినా కనీసము, అంటే తప్పనిసరిగా పెడతారు, పెట్టకపోయినా పిల్లలకి మచ్చలు వస్తాయి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అమ్మవారు పోసింది అన్నప్పుడు ఆ మచ్చలు పోవడానికి వేపాకు నూరి పసుపేసి పెడితే పిల్లలు మళ్ళీ యథావిధిగా ఆ మచ్చలన్నీ పోయి చాలా నార్మల్ అవుతారు. ఎవరికైనా తెలియకపోయి ఉంటే, చాలామందికి తెలుసు, తెలియకపోయి ఉంటే నిజంగా ప్రయత్నం చేయండి. నేను చాలామందిని చూశాను. ఎవరిదాకా ఎందుకు, మా కుటుంబంలోనే మా పిన్నికి, అంటే ఎక్కువ వయసు తేడా లేదు నాకు తనకి, అయినా చిన్న వయసులోనే వస్తుంది చికెన్ పాక్స్ సాధారణంగా అంటారు, కానీ తను చాలా పెద్ద అయ్యాక వచ్చింది. మొహమంతా ఇంత కూడా ఖాళీ లేకుండా మచ్చలు వచ్చేస్తే రోజు వేపాకు పసుపు వేసి పెడితే ఒక్క మచ్చ కూడా లేకుండా స్కిన్ అంతా కూడా చాలా మామూలుగా అయిపోయింది. వేప చెట్టు మనల్ని ఆ విధంగా చల్లగా చూస్తుంది. ఆ ఒక్క విషయంలోనే కాదు, వేప చెట్టు ఔషధపరంగా కూడా, ఆధ్యాత్మికంగా చూసినా ఔషధపరంగా చూసినా వేప చెట్టు మనకి తల్లి లాంటిది. అంత మేలు ఇంకే చెట్టు చెయ్యదు అనేమో బహుశా బాబాగారు మొట్టమొదటిగా ఆ వేప చెట్టు కిందే ప్రకటితమయ్యారు. లేదంటే మనము ఆ గ్రామంలో ఎన్నో చెట్లు ఉంటాయి, ఏ చెట్టు కిందైనా ప్రకటితమై ఉండొచ్చు, లేదా ఎవరి వీధి, అంటే ఎవరి ఇంటి అరుగు మీదైనా ప్రకటితమై ఉండొచ్చు, మరి ఎక్కడైనా కూడా అయి ఉండొచ్చు. వేప చెట్టు కిందే ఎందుకు అయ్యారు?
ఏమో నా వరకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వేప చెట్టును మేము అంత పూజనీయంగానే కొలుస్తాము ఇప్పటికీ. సరే, గ్రామాల్లో కొలవని వారైనా సరే సాయి మాతను ఆశ్రయించిన వారు, షిరిడీ వెళ్ళిన వారు తప్పకుండా బాబా గారు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చిన ఆ వేప చెట్టుకు ప్రదక్షిణ చేయకుండా రానే రారు. పైపెచ్చు ఆ వేప చెట్టు నుండి ఒక్క ఆకు రాలితే చాలు, అదే మహాభాగ్యం అనుకొని ఆ వేపాకు కోసం బాబాని ప్రార్థించి ఒక్క వేపాకు తెచ్చుకొని కళ్ళకద్దుకొని నాకు బాబా గారు వేపాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పుకుంటాం కదా. సరే, బాబాగారు ఆ వేప చెట్టుని తమ గురుస్థానం అని చెప్పారు. కానీ ఆ గురుస్థానంలో ఉండింది ఎవరు? ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నదెవరు? మన సాయి మాత. చక్కగా కూర్చొని మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. మనం ఎంతో దుఃఖంతో వస్తూ ఉంటాం. అవంతా పోయేలా చక్కటి చిరునవ్వుతో చల్లగా మనల్ని చూస్తూ వేప చెట్టుకుండే చేదు పోగొట్టి సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం. అంత చేదు రసాన్ని స్రవించే వేప చెట్టు యొక్క చేదును పోగొట్టి తీయగా మార్చేసినట్టు వేప చెట్టు ఆకుల్ని కూడా మన జీవితాల్లో మనసులో కష్టంతో మనం వెళ్తాం. నిజానికి షిరిడీ వెళ్ళాక మన కష్టాలన్నీ మనం మర్చిపోతాం అనుకోండి. మర్చిపోయినా సరే మళ్ళీ షిరిడీ నుంచి వచ్చేసరికి ఇక్కడ మనకుండే పరిస్థితులు, మన బాధలు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి కదా. అందుకని అవన్నీ తీసేసి ఎవరైతే షిరిడీ నేలపై అడుగు పెడతారో వారి సర్వ అపాయాలు తొలగిపోయి వారి కష్టాలన్నీ కడతేరుతాయి. బాబా వాగ్దానం చేశారు కదా. ఒక్కసారి ఆ వేప చెట్టు మూలలో కూర్చున్న, ఆ వేప చెట్టు మొదల్లో మూలంలో కూర్చున్న బాబా గారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకుంటే ఆ చేదు వేప చెట్టు యొక్క ఆకులు కూడా మధురంగా అయినట్టు మన జీవితాల్లో మనల్ని బాధ పెడుతున్న కఠోరమైన కష్టాలన్నీ దూరమై పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా మారి మన జీవితాలు సంతోషంగా గడుస్తాయి. బాబాకు మన మీద ఎంతో ప్రేమ కదా. నిజానికి ఆ కష్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనము ఈ జన్మలోనో పోయిన జన్మలోనో ఎవరినో ఏదో విధంగా మనకి తెలుసో తెలియకో ఇబ్బంది పెడితే అవి మనల్ని ఈ జన్మలో కూడా, పోయిన జన్మలో మనం ఎవరినో ఇబ్బంది పెట్టుంటాము, ఏదో పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేస్తుంటాము. అవి మళ్ళీ మనకి తిరిగి రావాల్సిందే కదా. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుంది కదా. మన కష్టాలైనా అది అలాగే వస్తూ ఉంటాయి. పూర్వజన్మవి మన వెంటబడి వస్తూ ఉంటాయి. అలాంటి కష్టాలను కూడా మన సాయి మాత మనం అడిగినా అడగకపోయినా సరే ఒక్కసారి మనం ఆశ్రయించిన తర్వాత తీర్చేసి మనకి సుఖ సంతోషాలను కలిగించడానికి తన మాతృప్రేమను అందిస్తూ ఉంటుంది. సరే, వేప చెట్టు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన చుట్టూ ఉండే ప్రకృతి అంతా కూడా మన సాయి మాత యొక్క ప్రతిరూపమే. సాయి ప్రేమంతా కూడా ప్రకృతిలో ఉంది. దానికి మనకి ఉదాహరణగా ఏదైనా సరే ప్రతిదీ మనకి సచ్చరిత్రే ప్రామాణికంగా తీసుకున్నా, సాయి చర్యలే ప్రామాణికంగా తీసుకున్నా, సాయి చేసిందంతా కనీసం అంటే సాయి చేశారు, అందరికీ భోజనం పెట్టారు, మనం కూడా ఏదైనా బాబా పేరు మీద భోజనం పెడదాం అంటే మనకు చేతనైనంతలో చేయాలనుకుంటాం కదా. మరి బాబా ప్రకృతికి ఎంతో విలువనిచ్చారు. ప్రకృతి నుంచి మనల్ని ఏదో నేర్చుకోమని చెప్తున్నారు. అది నేర్చుకునే ప్రయత్నం ఈరోజు మనం సాయి మాతలో తెలుసుకుంటున్నాం. వేప చెట్టు కింద మనకి మొట్టమొదటిసారిగా దర్శనం ఇచ్చారు కాబట్టి మనకి వేప చెట్టు గొప్పతనం ఏంటో తెలిసినా తెలియకపోయినా మనము బాబాగారు కూర్చున్న వేప చెట్టునైతే గౌరవిస్తున్నాం. దాని ఆకులు దొరికితే కూడా మనకి మహాప్రసాదం అనుకుంటున్నాం. బాబాగారు కూర్చున్న వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మన కర్మలన్నీ ధ్వంసం చేసుకుంటున్నాం. అంతేనా? ఆ వేప చెట్టు ఏ నీడలో అయితే బాబాగారు వేప చెట్టు మూలంలో కూర్చొని బాబాగారు మనకి భౌతికంగా మొట్టమొదటిసారిగా భూమిపైన దర్శనమిచ్చారో అదే వేప చెట్టు నీడలో తమ మానవ దేహాన్ని, అంటే తాము ధరించిన మానవ దేహాన్ని, బాబాకి దేహంతో పనే లేదు, ఎన్నో రూపాల్లో, అంటే బాబా తాను ధరించిన మానవ దేహంతో ద్వారకామాయిలో కూర్చొని ఉండగానే అనేక దేహాలతో అనేక రూపాల్లో అనేక చోట్ల కనిపించిన సంఘటనలన్నీ మనకి సచ్చరిత్రలో బోలెడన్ని ఉన్నాయి. బాబా లిఖించిన సచ్చరిత్రలోనే కాకుండా మన జీవితాల్లో మనం ఈరోజు అనుభవిస్తున్న సంఘటనలన్నీ కూడా ఈరోజు మనకి అవి నిరూపిస్తూనే ఉన్నాయి. అయినా సరే బాబా ధరించిన పవిత్ర దేహం కదూ, నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధి సమాధానం చెబుతుంది అని బాబాగారు
అంటే మానవ దేహం ఎంత పవిత్రమైందో అనేది బాబాగారు మనకు చెప్తూ ఉన్నారు. ఇది మనం తర్వాతి భాగాల్లో మాట్లాడుకుందాం. మన దేహాన్ని మనం ఎంత గౌరవించాలి, దేహానికి ఉండే శక్తి ఏంటి, ఇవన్నీ కూడా. ఇప్పటికైతే మనం వేప చెట్టు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. బాబాగారు ధరించినటువంటి ఆ పవిత్ర దేహం ఎక్కడ విశ్రమిస్తుంది? అదే వేప చెట్టు నీడలో సమాధి మందిరం మీదకి, ఆ సమాధి ఉన్నంత వరకు కూడా మనకి వేప చెట్టు కొమ్మలు నీడనిస్తూ ఉంటాయి. అది వేప చెట్టు యొక్క గొప్పతనం. సరే, వేప చెట్టు ఒకటైనా గొప్పది ప్రకృతి అంటే? కానే కాదు. బాబాగారు అలా చెప్పారా? మొత్తం ప్రకృతి గురించే చెప్పారు. మరి షిర్డీలో మొదటిసారి వెళ్ళిపోతారు. బాబా ఎవరు అని ఊరు వాళ్ళందరికీ ఆసక్తి కలుగుతుంది. ఈ 16 ఏళ్ల పిల్లవాడెవరు, ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నాడు, ఎందుకు ఇలా ధ్యానంలో ఉంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలా అంతా ఆసక్తి కలిగిన తర్వాత బాబా కూర్చునే గురుస్థానంలో, అంటే బాబాగారు ధ్యానం చేసే ఆ వేప చెట్టు కింద తవ్వి చూస్తారు. ఏ గాలి ఆక్సిజన్ లేకపోయినా సరే చక్కగా 4 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వేప చెట్టు కింద ఎంతో లోతులో అనమాట, వేప చెట్టు మొదల్లో ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి ఉంటుంది. ఇంకా వీళ్ళకి మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారు, బాబాగారి ఉద్దేశం ఏంటో మనకి, బాబాగారి అంతరంగం అంతా మనకి తెలియాల్సిన అవసరం ఎన్నటికీ లేదు. మొత్తానికి షిరిడీ నుంచి వెళ్ళిపోతారు. 4 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ షిరిడీలోకే వస్తారు. అయితే తిరిగి షిరిడీలోకి రాకముందు కూడా చాంద్పాట్లకి దర్శనం ఇచ్చింది ఎక్కడ? ఒక మామిడి చెట్టు కింద దర్శనమిస్తారు కదా. ఆ మామిడి చెట్టు కింద దర్శనం ఇచ్చినప్పుడు చాంద్ పాటిల్ అనే అతనికి ధూప్ఖేడా సమీపంలో ఒక అడవిలో చాంద్ పాటిల్ గుర్రం తప్పిపోతే బాబాగారు ఒక మామిడి చెట్టు కింద దర్శనమిచ్చి చాంద్ పాటిల్ని కూడా ఆ మామిడి చెట్టు కిందకి పిలిచి, పంచభూతాలన్నీ నా అధీనంలోనే ఉన్నాయి అని చెప్పే ఒక సంఘటన, నీరు నిప్పు ఒకే చోట ఆ మామిడి చెట్టు కిందే సృష్టించి చూయించి, అంటే చాంద్ పాటిల్కి తప్పిపోయిన గుర్రాన్ని దొరికించిన తర్వాత చాంద్ పాటిల్ బాబాగారిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు మా ఇంటికి రండి, ఆతిథ్యం స్వీకరించండి అని వెళ్ళినప్పుడు బాబాగారు ధూప్గావ్ గ్రామానికి వెళ్తారు. ఇది మన సాయి టీవీలో కూడా చూపించాము, నేను కూడా స్వయంగా చూశాను. ఇప్పటికీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి ప్రయత్నం చేయండి. ధూప్ఖేడా గ్రామంలో కూడా బాబాగారు ఒక వేప చెట్టు కిందే ఉండేవారు. ఆ వేప చెట్టు ఆకులన్నీ తీయగా ఉంటాయి, ఒక పక్కే కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ వేప చెట్టుకి ఎన్నో కాయలు కాసుంటాయి. ఇప్పటికీ కొన్ని లక్షల కాయలు ఈ 100 సంవత్సరాలుగా, 100 కాదు 100 ఏంటి 160 సంవత్సరాలు పైన కాలంలో కదా, అన్ని వేపకాయలు పండి విత్తనాలు రాలితే మరి మొక్కలు మొలవాలి కదా. ఆ వేప చెట్టు చుట్టుపక్కల ఎక్కడ ఇంకొక వేప మొక్క అనేది కూడా మొలవలేదు. బాబాగారు ధూప్ఖేడా గ్రామంలో కూడా వేప చెట్టు కిందే కూర్చున్నారు. తర్వాత చాంద్ పాటిల్ బృందం అందరితో కలిసి షిరిడీ రెండవసారి పునఃప్రవేశం చేసినప్పుడు ఎక్కడ దిగుతారు? ఊరు బయట ఖండోబా మందిరం దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు నీడలో ఎద్దుల బండిలోంచి దిగుతారు. ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉంది. నిజంగా ఆ మర్రి చెట్టు మొదల్లో బాబాగారు దిగిన ప్రదేశంలో బాబాగారి పాదుకలు ప్రతిష్టాపన చేసుంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు షిరిడీలో నమస్కారం చేసుకోండి. సాయి సచ్చరిత్ర అంతా కూడా, అంటే మనం ఆలోచించాలే కానీ సాయి మాత మనకి ఎన్ని విధాలుగా, ఇదంతా ఈ సృష్టి అంతా నేనే ఎన్ని రూపాల్లో ఉన్నాను చెప్పడమే కాదు, చూపిస్తూ ఉన్నారు. మనం ఆలోచిస్తూ ఉండాలే కానీ ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితాల్లో ఇప్పుడు మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు లేదా మనం ఎదుర్కొంటున్న సమస్యలు అనుకునే పరిస్థితులు ఇవన్నీ చాలా చిన్నవి. మానవ జీవితం ఎంత అందమైంది, మన జీవితంలో ప్రతి క్షణం ఎంత అద్భుతమైంది. సాయి మధురమైన ప్రేమను మనం ఎలా ఆస్వాదిస్తున్నాము, సాయి మాతృత్వపు ప్రేమ మనల్ని ఎలా కాపాడుతుంది అనేది మనం ఆలోచించుకొని అర్థం చేసుకుంటే మన జీవితం ఎంతో ఆసక్తికరంగా, ప్రతి క్షణం జీవించాలనిపించే తపనతో, జీవించడము అంటే బతకడం కాదు, ఆనందంతో పరిపూర్ణంగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపడం ఎలాగో తెలుస్తుంది. బాబాకి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాంటి ఒక ఉత్సాహాన్ని, ఈ కోణంలో ఆలోచించగలిగే ఒక ప్రేరణను, ఆలోచించడం అంటే మనకు ఆలోచిస్తే ఈ బుర్ర అందరిది సాధారణమైన మెదడే కదా, అందరి మెదడు కూడా ఒకటే లాంటి కణాలతో నిర్మితమై ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి బాబా ఒక్కో విధమైన అదృష్టాన్ని, ఒక్కో విధమైన పనిని అప్పగిస్తారు. ఎందుకో మరి ఇంత చక్కగా తన ప్రేమను, నేను మీ అందరి మాతను, సాయి మాత ప్రేమను సరిగ్గా ఆస్వాదించండి,
ఇలా ఆనందించండి, అప్పుడు మీకు బోల్డంత ఆనందము దొరుకుతుంది అని ప్రేరేపణ కలిగేలా చేసి సాయి మాతలో నీ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకునే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేసుకునే విధంగా ఆశీస్సులు అందించారు. దీనంతటికీ ఆ రోజు ద్వారకామాయి అనే మసీదు తల్లి ఒడిని ఆవాసంగా చేసుకొని 60 సంవత్సరాల పాటు ఎలా అయితే లీలలు చేస్తూ సమస్త సృష్టిని కాపాడుతూ దీవించారో, ఈరోజు అదే ప్రేమను, అదే లీలను మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక ద్వారా మనందరికీ తన లీలల్ని, ప్రేమని అందిస్తూ ఉన్నారు. సాయినాథుని సాయి టీవీకి, సాయి మాత ప్రేమకు మరొకసారి ప్రణామాలు తెలియజేస్తూ, సాయి మాత చెబుతున్న ప్రకృతిలోని ప్రేమతత్వాన్ని రాబోయే భాగాల్లో మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవాల్టి భాగంలో మనం తెలుసుకున్న ప్రకృతిలోని ప్రేమ, ప్రకృతిలోని సాయితత్వం అయితే అందరికీ కొంత ప్రేరణను, ఆనందాన్ని కలిగించిందని నమ్ముతున్నాను. రాబోయే భాగాల్లో సాయినాథుని ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ద్వారకామాయిలో దయగల సాయి,